అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు. వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్, ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పనంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వైకాపా కార్యకర్తలకు నేను చెబుతున్నా, రే పిచ్చి పెద్దలారా, ఒకసారి అర్థం చేసుకోండి. పార్టీ కార్యాలయం నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి? పోనీ ఒక ప్రకటన చేయమనండి, రామ్కి సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం, ఉచితంగా కట్టిస్తామని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు, నాకు నా పార్టీ వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట. ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా, ఎందుకు ఉంటాయని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సమాధానం చెప్పగలరా? అయోధ్య రామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ, ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ, సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను. ఆయన యజమాని అంటే వీటన్నిటికీ, నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు, ఆయన యజమాని అవుతారంట. అంటే ఉత్తరోత్తర ఏదైనా జరిగితే, ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా, ఈ 900 కోట్ల రూపాయల ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం 900 కోట్ల పైనే ఉన్నాయట ఈ భూముల ఖరీదు. అంటే ఎక్కడెక్కడ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు తింటానుకా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు? పైగా నంగనా చేడుపులు మొసలి కన్నీరు కారుస్తారా? మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకోవటానికి ఒప్పుకున్నాం, మీరు ఒప్పుకోవటం ఏంటి? ఎన్ని కేసులు పెట్టారు? కోర్టులో కేసు వేసింది మీరు కాదా? మేము ఈ మంగళగిరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఆ రోజున 22 జూన్ 2015 ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ 392లో 3 ఎకరాల 65 సెంట్ల భూమిని జీవో నంబర్ 228 ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పగించడం జరిగింది ప్రభుత్వం. లీజ్ డీడ్, సేల్ డీడ్, మార్టిగేజ్ డీల్, సిఆర్డి అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతే మంగళగిరిలో జాతీయ పార్టీ